హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో మనము బేసిక్ కోడింగ్ నుండి స్టార్ట్ చేసి వీడియోస్ అనేది అయితే అప్లోడ్ చేశాము. ఆ బేసిక్ కోడింగ్ వీడియో అండ్ ఆపరేటర్స్ లో అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, యూనరీ ఆపరేటర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, టెర్నరీ ఆపరేటర్స్ గురించి అయితే మనం కోడింగ్ అనేది అయితే చేసి అప్లోడ్ చేశాను. వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీరు కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మన కోడింగ్ అనేది అయితే గ్రిప్ వస్తుంది. అండ్ మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా రాసుకోవాలి, మనం కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ మనకు డిఫాల్ట్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వచ్చి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేయండి. క్లాస్ నేమ్ వచ్చేసి నేను అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అయితే ఇచ్చేస్తున్నాను. అసైన్మెంట్ ఆపరేటర్. సింపుల్ గా మెయిన్ మెథడ్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆటో జనరేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం సింపుల్ గా ఒక క్లాస్ అండ్ మెయిన్ మెథడ్ అనేది అయితే జనరేట్ చేసాము. ఇక్కడ నేను ఒక 2 ఇంటీజర్ వేరియబుల్స్ అయితే ఇచ్చేస్తాను. a equal to 20 int b equal to 20, 10 and 20 ఇచ్చేసాను. a equal to 10 into b equal to 20. ఈ ఇంటీజర్ వేరియబుల్స్ ని యూజ్ చేసి మనము అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎలా రాసుకుందాం అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. మీరు సింపుల్ గా ఇప్పుడు మనము అడిషన్ అయితే చేద్దాము. అడిషన్ ఎలా చేద్దామంటే మనము ఇక్కడ చూసుకోవచ్చు, ఇంటీజర్ వేరియబుల్ ఉంది కదా, a ఉంది కదా, a ఈక్వల్ టు a plus b and system.out.println sysout కంట్రోల్ స్పేస్ అయితే క్లిక్ చేసినట్లయితే సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, a ఈక్వల్ టు a ప్లస్ b. ఇది నార్మల్ ప్రాసెస్ అండి, నార్మల్ ప్రాసెస్. మనం అడిషన్ చేయాలంటే a ఈక్వల్ టు a ప్లస్ b అంటే a వాల్యూకు మళ్ళీ b వాల్యూ యాడ్ చేసి మళ్ళీ a లోనే స్టోర్ చేస్తున్నాం అంటే అప్పుడు మనకు 10 ప్లస్ 20 30 వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్. ఒకసారి మనం సేవ్ చేసి ప్రింట్ చేసి చూద్దాము, వాల్యూ మనకు ఎంత ప్రింట్ అవుతుంది అనేది అయితే తెలిసిపోతుంది. ఆ తర్వాత మనం అసైన్మెంట్ ఆపరేటర్ అనేది అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, a వాల్యూ వచ్చేసి మనకు ఫస్ట్ 10 వాల్యూ తీసుకున్నాము. అడిషన్ చేసిన తర్వాత మనకు 10 ప్లస్ 20 30 అయిపోయింది a వాల్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్ తీసుకున్నట్లయితే మనకు బి. మనము ఈ విధంగా రాసుకున్నట్లయితే మనము అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంటర్నల్లీగా ఏం జరుగుతుందంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయితే జరుగుతుంది. ఇంటర్నల్లీగా ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే నార్మల్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది ఇంటర్నల్లీగా. మనం సింపుల్ గా ఏ ప్లస్ ఈక్వల్ టు బి అనేది అయితే కూడా రాసుకోవచ్చు. దీన్ని మనము అసైన్మెంట్ ఆపరేటర్ అని చెప్పుకోవచ్చు. అసైన్మెంట్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అని చెప్పుకోవచ్చు ఈజీగా. దీన్ని మనం సింపుల్ గా system.out.println స్టేట్మెంట్ లో ఏ వాల్యూ అనేది ప్రింట్ చేద్దాము. అండ్ సేవ్ చేసి రన్ యాజ్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ 50 వాల్యూ అయితే వచ్చేస్తుంది. మనకు 10 ప్లస్ 20 30 కదా అనుకోవచ్చు, కాకపోతే మనకు ఈ 10 ప్లస్ 20 30 వాల్యూ అయిపోయింది. ఏ అనేది అయితే 30 అయిపోయింది. ఇప్పుడు ఈ 10 అనేది అయితే మనకు వెళ్ళిపోయి మనకు 30 వాల్యూ స్టోర్ అయింది ఏలో. ఇక్కడ మనకు ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే ఏ వచ్చేసి 30 ప్లస్ బి వాల్యూ వచ్చేసి 20. మనకు ఏ వాల్యూ 10 అనేది ఇక్కడ క్యాల్కులేట్ అడిషన్ అయిపోయి మనకు ఏ వాల్యూ 30 అయింది కాబట్టి 30 ప్లస్ 20 50. ఈ విధంగా మనకు అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ సింపుల్ గా ఇప్పుడు మనకు ఏ వాల్యూ వచ్చేసి 50 కదా, ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ అయితే చేద్దాం. ఏ మైనస్ ఈక్వల్ బి sysout కంట్రోల్ స్పేస్ ఏ వాల్యూ. ఇప్పుడు మనకు ఇంటర్నల్లీగా ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఈ విధంగా అయితే జరుగుతుంది. మనకు ఆల్రెడీ ఏ వాల్యూ వచ్చేసి 50 మైనస్ బి వాల్యూ ఎటువంటి చేంజెస్ లేదు కాబట్టి 50 మైనస్ 20 మళ్ళా ఏ వాల్యూ వచ్చేసి 30 అయితే ప్రింట్ అవుతుంది. మనకు 50 మైనస్ 20 అయితే 30 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 30 అనేది అయితే ప్రింట్ అయింది. ఈ విధంగా మనకు ఇంటర్నల్లీగా ఈ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది కాబట్టి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది.
ఇదండి ఈ రోజు వీడియోలో అసైన్మెంట్ ఆపరేటర్స్ ని ఈ విధంగా అయితే ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వకపోతే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది అయితే చూసుకొని నేర్చుకుంటారు. మీరు చూసి వదిలేసేది కన్నా ప్రాక్టీస్ అయితే చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కోడింగ్ అనేది అయితే గ్రిప్ వస్తుందండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.